ఓం నారాయణ ఆదినారాయణ. మనం చేసుకున్నదే మనకు గదయ్యా అంటే దానినే కర్మ అంటారు. కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంత గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం. పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతి కర్మకు ఎప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి. మనం అనుభవిస్తున్న సుఖాలు దుఃఖాలు అన్నీ గతంలో మనం చేసిన కర్మలే. మీరు ఉండే దాన్ని బట్టి గదయ్యా నేను ఉండేది అని శ్రీ స్వామివారు చెప్పారు. దీన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలో శ్రీ స్వామివారి జీవితాన్ని చూసి నేర్చుకుంటే చాలు. కనుక కర్మ చేసినప్పుడు మంచిదా చెడ్డదా అని ఆలోచించి చేయాలి. మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకుపోతుంది. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి. దేవుణ్ణి మనం నిండుగా నిలుపుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి నిజంగా ప్రేమించిన వాడే కర్మకు భయపడి ఉంటాడు. ఎందుకంటే వారు చేసిన పనికి దేవుడు క్షమించినా కర్మ వదిలిపెట్టదు అని వారికి బాగా తెలుసు. కనుక అయితే దేవుడంటే లెక్క చేయని వారికి అది అంత సులువైన పని కాదు. వాళ్ళు తమ బుద్ధులను మార్చుకొని దేవుని వైపు తిరిగితే తప్ప వాళ్ళను రక్షించడం సృష్టికర్త వలన కూడా కాదు. నీవు ఎక్కువ దానాలు చేస్తే భాగ్యవంతుడిగా పుడతావు, అంతే. ఎక్కువ పుణ్యం చేస్తే పుణ్యాత్ముడిగా పుడతాం. త్వరగా సద్గురువుని తెలుసుకొని భగవంతుడి దగ్గర కేవలం దాన ధర్మాలు మాత్రమే కాదు, ఆకలైన వారికి అన్నం పెట్టాలి. ఆపదలో ఉన్నవారికి నీవు చేయగలిగిన సహాయం చేయాలి. ఎవరిని ఎప్పుడు అసహించుకోవడం, కోపంతో యావగించుకోవడం, క్రోధంలో ఆవేశంతో ఊగిపోతూ తిట్టేయడం చాలా ప్రమాదం. ఏదైనా నీ దగ్గర ఉంటే పెట్టు, లేకుంటే ప్రేమగా లేదని చెప్పు. అంతేగాని ఆవేశం వద్దు. దీనివల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళని కోల్పోవడమే తప్ప కాకుండా వారి మనసులో శత్రువు భావాన్ని పెంచుకుంటారు. ఓర్పుతో ప్రేమగా ఉంటే అందరూ నీతో ప్రేమగా అలానే ఉంటారు. శ్రీ స్వామివారు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది కదా అన్నారు. నొప్పి అంతా నువ్వు ఇస్తే అంత మంచిది అని కూడా చెప్పారు. లేకుంటే ప్రతిదీ మరుజన్మకు విత్తనాలే మనను వెంటాడుతాయి. ఎవరైనా ఆధిపత్యం చేయకూడదు. అంతా స్వామివారిపై భారం వేసి నిస్వార్థంతో సేవ చేసుకుంటూ పోతే తులసమ్మ గారిలా ఒక్కమ్మ గారిలా మనం వచ్చేది లేదని స్వామివారి చేత అభయాన్ని తీసుకొని అర్హత అదృష్టం